నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మే 29వ తారీఖు గురువారం నాడు తదియ, ఈ జ్యేష్ఠ మాసంలో చాలా విశేషమైన రోజు అని విన్నాను. ప్రత్యేకించి ఆ శివయ్య ఆరాధన ఆ రోజు చేస్తే మంచిది అంటారు. కొన్ని వేల రెట్లమ్మా. అవునా? ఆరుద్ర నక్షత్రం. ఓ, అంతేకాకుండా ఆ రోజు శూలయోగం అమ్మా. శూలయోగము అంటే ఏంటి గురువు గారు? పాశదండం అని చెప్పి మనకు కొన్ని చిండిలో కొన్ని మంత్రాలు వస్తాయి. అలానే మీరు చంద్రశేఖరాష్టకంలో చదివితే చూస్తే, చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః. అంటే ఏ రకంగా అయితే కనుక మార్కండేయుల వారి దగ్గరికి యమధర్మరాజు వచ్చినప్పుడు ఈశ్వరుడు శూలదండం చేసి ఆయన బయటికి పంపించేశారు. ఆ రకంగా ఆ రోజు ఈశ్వరుడికి చేసేటువంటి ఒక ఆరాధన వలన అపమృత్యుప్రదమైనటువంటి దోషం పూర్తిగా నశిస్తుంది. పూర్తిగా అపమృత్యుప్రద దోషం నశిస్తుంది. అంత గొప్ప రోజు ఆ రోజు. మనం చేసుకోవటం ఏదైనా తేడా ఉండాలి మినహాయిస్తే, కల్పసూత్ర విహితానుసారంగా, అంటే కల్పసూత్రంలో ఆ విధానం ఏ రకంగా చెప్పబడి ఉన్నదో దాన్ని అనుసరించి కనుక చేసుకోగలిగితే, హౌం జూం సహ ఓం భూర్భువస్వః త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం సహజో ఓం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాతు అపమృత్యుమపక్షుధమపేతస్య పతంజహి అథాను అగ్నవహరాయుస్పోషకం సహస్రం ఏతే సహస్రమజితం పాశా మృత్యో మర్త్యాయ హంతవేతాను యజ్ఞస్య మాయజా సర్వ నవయజామహే మృత్యవే స్వాహా ప్రాణానాంగ్రంథిరతుర్ద్రోమా విశాంతక తేనాన్నేనాప్యాయస్వా నమో రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి అనుకుంటూ అనగానే చాలామంది ఇది మృత్యుంజయ మంత్రమే కదండి, మేము పాడేసుకుంటామంటారండి. చదవటం కాదు, పాడేసుకుంటామంటారండి. ఆ రకంగా ఎవరైతే కనుక మృత్యుంజయ యొక్క మంత్రాన్ని ఆ మంత్ర విధానంగా కాకుండా పాట రూపంలో పాడతారో ఆ మృత్యుప్రద దోషం వెంటనే ఆవహిస్తుంది. దోషమేనండి. ఇక్కడ సంబంధం లేని విషయం ఒకటి చెప్తాను. చాలామంది సెమినార్స్లో ఎక్కడ కూర్చున్నప్పుడు, గురుగారండి మీరు చాలా విషయాల్లో చెప్పారు, వేదం బ్రాహ్మణులు మాత్రమే చదవాలి, మంత్రాలు బ్రాహ్మణులు మాత్రమే చదవాలి, ఇంకెవరికి అర్హత లేదంటారు, దేనికంటే అని అన్నారు. నేను ఒకటే అన్నా, నిజమే ఆ మాట 200% కూడా ఎవరికి అర్హత లేదు అంటానికి గల కారణం ఏమిటి అంటే, ఏ అక్షరం ఎలా పలకాలి, ఏ అక్షరం ఎప్పుడు పలకాలి, ఏ రకంగా పలకాలి అనేటువంటి చెప్పబడి ఉంటుంది. పాట అనేటువంటిది 4 స్వరాల్లో మార్చి పాడుకోవచ్చు, అది ఒక మంత్రం. ఈ మంత్రం అనేటువంటిది వేల సంవత్సరాల నుంచి ఇంతవరకు ఒక అక్షరం మారలేదండి. వేల సంవత్సరాల నుంచి అంటే ఇంకా చెప్పాలంటే యుగాల నుంచి, యుగాలు దాటినప్పటికీ కూడా ఆ వేదంలో ఒక అక్షరం మారలేదు, ఒక శబ్దం మారలా, ఒక స్వరం మారలా. దానికి మన వరకు వచ్చేటప్పటికి అన్నీ మార్చేస్తున్నామమ్మా. ఆ మార్చినప్పుడు దాని నుంచి వచ్చేటువంటి శబ్ద తరంగాలు మనం ఏదైతే తేడా చేస్తున్నామో దాని యొక్క ప్రభావం మొత్తం అందరినీ కట్టికుడిపేస్తుంది. ఇవాళ దేశం మొత్తం కూడా దాదాపుగా తినటానికి తిండి లేక అతివృష్టి అనావృష్టిలు అవన్నీ జరుగుతున్నాయి అంటే, ప్రతి ఒక్క వ్యక్తి వేదాన్ని ఎందుకు చదువుకోకూడదు అని చెప్పేవాడు ఒకడైతే, వేదం ఎందుకు నేర్పకూడదని చెప్పి మా దాంట్లోనే గడ్డి తినే వ్యక్తులు కొంతమంది ఉన్నారండి. ఏం తింటున్నారు? గడ్డి ఆ పశువులు తినేవి, వాటికి కూడా పెట్టిన గడ్డి తినేటువంటి వ్యక్తులు, నేను అందరికీ వేదాలు చెప్పేస్తాను, మంత్రాలు చెప్పేస్తానని చెప్పి, నేను ఏదో గొప్పవాడిని, నేను అందరికీ వేదం చెప్తున్నాను అని చెప్పి తనకు తానేదో కాస్త గొప్పతనాన్ని ప్రదర్శన చేసుకోవాలని చెప్పి సర్వ దేశాన్ని, అంటే సర్వ విషయాన్ని కూడా భ్రష్టత్వం చెందిస్తున్నారమ్మా. ఎందువలన? ఒక అక్షరం ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. మేమే పిచ్చివదలమా 5వ ఏట 6వ ఏట ఉపనయనాలు చేసుకొని 4 రోజుల పాటు అక్కడి నుంచి కూర్చుని రోజుకి 18 గంటల పాటు సుమారుగా 18 నుంచి 22 సంవత్సరాలు చదువుకోవాలమ్మా ఒక వేదం పూర్తి కావాలంటే. ఇంత కఠోర దీక్ష చేసుకుంటూ వస్తుంటే మధ్యలో కూర్చొని ఓం, మీరు ఒకసారి వినండి, ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాతు. ఇది మంత్రం. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం అనుకుంటే పాట. అవును గురుగారు, ఇదే వస్తుంది. అది విన్న వాళ్ళకు కూడా మరణగండం వస్తుందండి. మహాపాపం అది. దేశం మొత్తం ఇవాళ దుర్భిక్షం అనేటువంటిది ఆపాదిస్తుంది అంటే మంత్రాన్ని నాశనం చేయడం వల్లే.
ఎప్పటికి పడితే వాడు వచ్చి నేను చేస్తా అని అంతకు మించి గడ్డి కన్నా హీనంగా తినేటంటారు. మా దాంట్లో చాలా మంది వచ్చి మేము నేర్పేస్తామంటాం. వల్ల ఒక అర్హత ఉండాలి, ఒక వ్యవస్థ ఉండాలి. ఒక అక్షరం దాడితే మొత్తం కుటుంబం నాశనం అయిపోతుంది, చిన్నాభిన్నం అవుతుంది. ఆ విషయాలు తెలుసుకోవాలి. అవన్నీ లేకుండా ఎలా పడితే అలా చెప్పడం వల్ల భ్రష్టత్వం. అంటే ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే రేపటి శూల యోగం రోజు నాడు ఇప్పుడు ఈ మృత్యుంజయ మంత్రం నేను ఇందాక చెప్పే కదమ్మా, అది విని మృత్యుంజయ మంత్రమే కదా మేము కూడా పాడేసుకుంటామంటారు. చదివేస్తామంటారమ్మా, మేము పాడేస్తామంటారు. ఎప్పుడైతే దాన్ని ఉన్నటువంటి విధానాన్ని తప్పించి నువ్వు చేశావో మృత్యుగండం ఆపాదించేస్తుంది. చచ్చిపోవద్దు, ధర్మశాల మరణం వద్దు. మనం బ్రతికుంటే ఎట్లా అయినా సంపాదించుకుని రూపాయి తింటాం, చచ్చిపోతే ఎవరికండి ఇంకేముంటుంది. కాబట్టి అటువంటి మహాప్రళయ మృత్యుగండాన్ని సైతం దూరం చేసేది దగ్గరకు తీసుకొచ్చేదండి అది. అంటే శూలయోగం. ఆ శూలయోగం అంటే శూలదండాన్ని నుంచి తప్పించే యోగం అదే, శూలం పెట్టి నీకు దండించే యోగం అదే. చాలా జాగ్రత్తగా ఉండి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ మంత్రాన్ని నేను ఉచ్చరించేస్తాను, నేను పాడేస్తానని కాకుండా నల్ల నువ్వులు, బియ్యం ఈ రెండు కలిపి చక్కగా ఈశ్వరుడికి తైలాభిషేకం. ఓం హౌం జూం సహ రుద్రం. మీకు ఒకవేళ కావాలి అని అంటే ఒక గంటన్నర సమయం తీసుకొని ఈ యొక్క మృత్యుంజయ పాశుపతంతో రుద్రాన్ని నేను రికార్డు చేసి ఇస్తానమ్మా. పడుతుంది గంటన్నర పైన పడుతుంది. రుద్రం మొత్తం ప్రతి వాక్యానికి చెప్పాలమ్మా, కంఠ నరాలు అరిగిపోతాయి. ఏదో ఓం హౌం జూం సహ ఓం భూర్భువస్సువః త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం సహజుః ఓం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాతు. ఓం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః. నమస్తే అస్తు ధర్మనే బాహుభ్యామదతే నమః. హౌం జూం సహ ఓం భూర్భువస్సువః త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం సహజుః ఓం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాతు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఒక గంటన్నర పడుతుందమ్మా. ప్రతి వాక్యానికి వెనక ముందు ఈ మృత్యుంజయ మంత్రం రావాలి. అలా గంటన్నర సమయం అయినా నేను రికార్డు చేసి ఇవ్వడానికి నేను సిద్ధం. ఎలా పడితే అట్లా ఏది పడితే మేము వినేస్తాము అని కాకుండా తైలాభిషేకం చక్కగా నువ్వుల నూనె తీసుకొని మృత్యుంజయ ఈశ్వరుని పెట్టుకొని మీ స్వహస్తాలతో చేసుకోండి. లేకపోతే అయితే దేవాలయాలకు వెళ్ళండి. చక్కగా ఈశ్వరుని అలా పెట్టుకొని సన్నగా నువ్వుల నూనె ధారపడాలండి. సన్నగా నువ్వుల నూనె ధారలా పడుతూ ఉండాలి. ఇలా పట్టుకుంటే చేనొప్పి వచ్చిందా ఇలా పట్టుకోండి. లేదంటే ఒకవేళ ఇంకా ఇబ్బందిగా ఉంది అంటే ఏదైనా ఆ ధార పడేటట్టుగా, అంటే ఈ రుద్రం పూర్తయ్యే వరకు ధార ఆగద్దు. ఆ ధార అలా పడుతూ ఉంటే స్వామివారి నెత్తి మీద మనం నువ్వుల నూనె వేస్తుంటే అది స్వామివారి మీద అలా కిందకి వెళ్ళిపోతుంది. అది దానికి ఏంటి చక్రము అంటే ఏది శాశ్వతం కాదు. చిన్నప్పుడు చిన్నగా నడక వస్తుంది, పెద్ద అయిన తర్వాత అదే నడక పోతుంది. అత్త అంటూ మాటలు వస్తాయి, చివరికి అలానే మాటలు పోతాయి. చిన్నగా కళ్ళు కనిపిస్తాయి, చివరికి అవే. అంటే వచ్చిన ప్రతిదీ పోవటమే. దానికోసం నువ్వు తారాసపడకు. నీకు ఏది శాశ్వతంగా ఉండాలో అది నేను ఇస్తాను నీకు. శాశ్వతమైనటువంటిది కీర్తి. ఆ కీర్తి నువ్వు సంపాదించుకో అనేటువంటిది ఈశ్వరుడు అభిషేకానికి మూలమమ్మా. శాశ్వతంగా ఉండేటువంటిది కీర్తి మాత్రం ఇంకేం మిగలదు. అది ఒక్కటే ఈశ్వరుడి నుంచి మనం సంప్రాప్తం చేసుకునేది. ఎంత చెప్పుకున్నా ఎన్ని చెప్పుకున్నా అవన్నీ రావడానికి మూలం ఆ రోజు. కనుక ఒకవేళ చేత్తో అంతసేపు పట్టుకోలేకపోయావు, దానికి పడేటట్టుగా పెట్టుకొని ఒక దర్భపలతో అలా పట్టుకో. చేయి నొప్పి లేకుండా నీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. గంటన్నరే కదా, కాసేపు ఇలా పట్టుకుంటాను, ఇలా పట్టుకుంటే జాగ్రత్తగా పెట్టుకుంటాను, మంచిది, ఇంకా మంచిది. కానీ గంటన్నర సేపు చక్కగా స్వామివారికి అభిషేకం చేయండి. అభిషేకం అయిపోయిన తర్వాత శివలింగాన్ని శుభ్రంగా కడిగి అన్ని నువ్వులు ముందు పాలల్లో వేయండి. అన్ని నువ్వులు పాలల్లో వేసి దాంతో మృత్యుంజయ మంత్రంతో ఒక 11 సార్లు, లేదు 122 సార్లు. ఓం హౌం జూం సహ ఓం భూర్భువస్సువః త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం సహజుః ఓం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాతు. ఏతే సహస్రమైతం పాశా మృత్యో మర్త్యా జహంతవే తాను యజ్ఞస్య మాయజా సర్వానవై జామహే మృత్యవే స్వాహ ప్రాణానాం గ్రంథిర్దుర్ద్రమా విశాంతక తేనాన్నేన ఆప్యాయస్వ నమో రుద్రాజ విష్ణవే మృత్యుర్మే పాహి అనుకుంటూ ఒక 122 సార్లు వింటూ ఆ నువ్వులు పాలతో స్వామివారికి అభిషేకం చేయండి. ఇంకొక 15 నిమిషాలు శుభ్రంగా తీసేసిన తర్వాత
ఓం భవాయ దేవాయ నమః అనుకుంటూ ఈ తిలాక్షతలతో అర్చన. ఏదైనా సరే ఈశ్వరనామం. శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః అనుకుంటూ ఈశ్వరుని చక్కగా అర్చన చేసుకుని స్నేహ బీజ ఫలం అంటే స్నేహ ఫలాలు అని అంటే ఎండు ద్రాక్ష, కిస్మిస్సు, బాదం పప్పు ఇటువంటివి. ఇక కొబ్బరికాయ అన్ని మామూలే. వెన్న పూసలో అవి పెట్టి నివేదన పెడితే దీనివలన ఒకటి ఎలాంటి పరిస్థితుల్లో మృత్యు గండం అనేటువంటిది ఆ కుటుంబంలో ఎవరికి రాదమ్మా. 2 అంతకు మించినటువంటిది మృత్యువు అంటే చనిపోవడం కదమ్మా. చక్కగా ఉన్న కుటుంబం విడిపోవడం కూడా మృత్యువే. చనిపోవడం ఇంకా మంచిది. చక్కగా ఉన్న కుటుంబం విడిపోవడం కన్నా చనిపోవడం మంచిది. విడిపోతే జీవితకాలం వాడికి బాధే కదండి, మరణయాతన అంటారు దాన్ని. ఇలా ఆ స్నేహ బలాల నివేదన పెట్టి అది భుజించడం వలన అంటే ప్రసాదంగా తీసుకోవడం వలన ఏ పరిస్థితులలో కూడా కుటుంబంలో వియోగం అనేటువంటి ఉండదు. అంటే దూరం అయిపోవటం, అది దంపతులు కావచ్చు, ఎవరైనా తండ్రి కొడుకులకి ఎవరైనా దూరం అనేటువంటిది ఉండదు. ఒకవేళ ఏ కారణం చేతనైనా ఎవరైనా విడిపోయిన వాళ్ళని కలుసుకుంటారు. ఈ 2 భగవంతుడు ఇస్తారమ్మా. ఎప్పుడైతే ఆ స్వరాక్షర పద వృత్త వర్ణాలని ఏముందిలే నా ఇష్టం, ఆయన చెప్తా ఆయన చెప్పింది నేను వినాలా అనేటువంటి విషయంలో కనుక పుర్రెకో బుద్ధి అన్నట్టుగా ఎవరికి తోచినట్టుగా ఆ పాటల్ని పాడుకుంటా అని చేస్తే మాత్రం దారేపోయేటువంటి ఆ మృత్యువును తెచ్చుకొని జేబులో పెట్టినట్టేనమ్మా. ఎవరు ఎట్లా నష్టం లేదు. అంత విశేషమైనటువంటి రోజు. దాన్ని నువ్వు ఎలా సద్వినియోగం చేసుకుంటావు అనేటువంటి విషయం ఇక నీ కర్మను అనుసరించి ఉంటుంది. బుద్ధే కర్మానుసారైన అంతేనమ్మా. విశేషమైన రోజు 29. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.